హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ పర్సన్. ఆయనే మరెవరో కాదు, మూలికా వైద్య నిపుణులు. ఆయనే ఏవి సుబ్బారావు గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్, ఇప్పుడు చాలా మంది అడగమంటున్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలా మంది పెరుగు తింటే మంచిది అంటారు. ఇంకొంతమంది లేదు, మజ్జిగ తాగడమే మంచిది అంటారు. వింటర్ వచ్చిందంటే మజ్జిగ తాగకూడదు, పెరిగే తినాలి అంటుంటారు. రైనీ సీజన్లో అసలు రెండు తినకూడదు అని అంటారు. జలుబు చేస్తుంది, లేదంటే గొంతు పట్టేస్తుంది అంటుంటారు. ఇప్పుడు మాలాంటి యాంకర్లు అనుకోండి, పెరుగు తినకూడదు, కఫం అనేది ఎక్కువ అవుతుంది, చదవలేరు, కొంచెం అటు ఇటు అవుతుంది అని అంటుంటారు. అంటే ఇప్పుడు ఎంతవరకు ఏ సీజన్లో పెరుగు తింటే మంచిదా, మజ్జిగ తింటే మంచిదా, పెరుగు వర్సెస్ మజ్జిగ, ఈ రెండింటి గురించి ఒకసారి చెప్పేది మన వ్యూవర్స్ అడగమన్నారు. ఓకే మేడం. విఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అండి. పాలని తోడేస్తే వచ్చేది పెరుగు మేడం. అవునండి. దీంట్లో కొన్ని రకాలైన బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇది పులిచిపోతే ఇంకా మంచిది పెరుగు. పెరుగు అయితే పెరుగు ఆయుర్వేదం ప్రకారం వాతం చేస్తుంది, మజ్జిగ చలవ చేస్తుంది. రెండు ఒకటే కదా సార్, పాల నుంచి తయారైన రెండే కదా. దాన్ని చిలుకుతారు మేడం. చిలుకటం అంటే అణు విచ్ఛిన్నం చేస్తారు. పెరుగు ఒక అణువు అంటే మజ్జిగ విచ్ఛిన్నమైనటువంటి అణువులు. ఇవి అది వాతం చేస్తే ఇది చలవ చేస్తుంది. వాతం అనేది శరీరానికి కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ చలవ అనేది శరీరానికి చాలా మంచిగా ఉంటుందండి. ఉదాహరణకు వేసవకాలంలో మజ్జిగ ఎక్కువ తాగితే శరీరం హీట్ ఎక్కదు, బయటేమో చాలా వేడి ఉంటుంది, లోపల ఉన్నటువంటి నీరు మనకు తెలియకుండానే ఆవిరైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మజ్జిగ తీసుకుంటే ఆ ఆవిరవేది కొంత తగ్గి మనిషికి ఎలాంటి వడదెబ్బలు లాంటివి తగలకుండా ఉంటాయని చెప్పి తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మజ్జిగని పగలు ఎంతైనా తీసుకోవచ్చు, మంచినీళ్ళ ప్లేస్లో మజ్జిగే తాగొచ్చు. అంటే మరి రాత్రి తినకూడదు, రాత్రి తినకూడదు అంటారంటే రాత్రి వాతం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళా పెరుగు అనేది వాతాన్ని ప్రకోపం చేసేటువంటి మెడిసిన్ కాబట్టి రాత్రిపూట తినకండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెరుగు అంటే ఇప్పుడున్న పెరుగు అంత పెద్దగా ఎఫెక్ట్ ఉండదమ్మా. పెరుగులో వెన్నపూస కూడా ఉంటుంది, మేగడ కూడా ఉంటుంది, అది తొందరగా అరగదు. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం కావాలి. ఎందుకంటే మనం నిద్రపోయినట్టే అవయవాలు కూడా కొంత రెస్ట్ తీసుకోవడానికి తేలికగా జీర్ణమయ్యేటువంటి మజ్జిగను తాగమంటారు. పెరుగుని అవాయిడ్ చేయమంటారు అన్నమాట. అంతగా తెప్పితే ఏం లేదు. రాత్రిపూట తీసుకోవడం వల్ల శరీరం హీట్ తగ్గిపోయి అరుగుదల తగ్గిపోయింది. కాబట్టి మజ్జిగ అనేది రాత్రిపూట పెరుగు కూడా తగ్గించేసి పగలపూట తీసుకోవటం వల్ల అరుగుదల పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, శరీరం హీట్ తత్వాన్ని కూడా తగ్గించేసింది, మనిషికి కావాల్సినటువంటి మంచి బ్యాక్టీరియాని మన శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. అవునండి, చాలా మంది పెరుగుని కూడా మనము జుట్టుకు పట్టిస్తే చాలా మంచిది అంటుంటారు. నిజమేనంట? నిజమే మేడం, చెప్పే కదా. పులిసిన పెరుగులు, అది స్వీట్ పెరుగు కదా, మరి తీయటి పెరుగు కాదు. పులిచినటువంటి పెరుగుని తలలో పెడితే దాంట్లో కొన్ని రకాలైన బ్యాక్టీరియాస్ ఉంటాయి అని చెప్పాను కదా. అవి శరీరానికి జుట్టుకు ఉపయోగపడి జుట్టు రాలకుండా ఉండటానికి, జుట్టు గ్లో అంటే మెరుపు అంటారు కదా, ఆ మెరుపు రావడానికి ఈ పెరుగు, పులిచిన పెరుగు చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఏం చేస్తారంటే ఈ మన మెంతులు ఉంటాయి కదమ్మా, ఆ మెంతులు నూరిన పొడిని దాంట్లో కలిపి పెట్టుకోవడం వల్ల కేశాలు చాలా బాగా పెరుగుతానికి అవకాశాలు ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ఇంకా జుట్టులో ఉన్నటువంటి ఏదైతే హీట్ ఉందో అది కూడా బయటికి పోతుంది, గ్లో కూడా వస్తుందండి, జుట్టు కూడా మెరుస్తుంది అనమాట. అది ఆ మెరిసేటువంటి తత్వం కూడా ఈ పెరుగు ద్వారా వస్తుంది మేడం. అయితే ఇంకా హెయిర్ కండిషనర్లు, షాంపూలు కూడా వాడిన అవసరం లేదు. సో ఒకటి మనకు బాడీ పరంగా మంచి చేస్తుంది పెరుగు. ఎలాంటి ఏదైనా విషయమైన టాక్సిన్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి అంటారు. ఇంకొకటి హెయిర్కి అప్లై చేయడం వల్ల కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, ఒత్తుగా హెల్తీగా ఉంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాలు చెప్తున్నారు మాకు. సో చూసారు కదా వ్యూవర్స్, మజ్జిగ చాలా మంచిదంట. అది కూడా పగటి పూట మాత్రమే తాగాలి. నైట్ టైం తాగితే కఫం పెరిగి మనకి జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది. అందువలన మధ్యాహ్నం మాత్రమే తినడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు నీళ్లు తాగినట్టు మజ్జిగని కూడా తాగుతూ ఉండండి మధ్య మధ్యలో, చాలా మంచిది. ఇంకా హెయిర్కి కూడా అప్లై చేయడం వల్ల హెల్తీగా ఉంటుందంట హెయిర్, అలాగే నిగనిగలాడుతుంది హెయిర్ కూడా. సో చూసారు కదండి, ఇది వాటి వీడియో. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా.